ఏపీలో అధికార బలంతో ఏవైనా చేయొచ్చనే గర్వం పరాకాష్ఠకు చేరింది. ఏపీలో ఎక్కడైనా ప్రతిపక్షాల ప్రజా కూటమి బహిరంగ సభలు ఏర్పాటు చేసినా అక్కడికి వెళ్లేందుకు ఏర్పాటు చేసే రవాణాకు జగన్ ప్రభుత్వం తల అడ్డంగా ఊపుతోంది. రవాణాకు అయ్యే ఖర్చు, అద్దెలు అన్నీ ప్రభుత్వ నియామకాల ప్రకారం చెల్లిస్తామని చెప్పిన వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రతిపక్షాలకు ఈ సౌకర్యం అందించడానికి ససేమిరా అంటున్నారు. ఇంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన మహానాడుకు కూడా ఇలాగే చేసింది జగన్ సర్కార్. అయితే ఈ నెల 20వ తారీఖున విజయనగరం జిల్లా పోలేపల్లిలో జరిగే యువగళం ముగింపు సభకు రవాణాకు బస్సులను ఏపీ ప్రభుత్వం ఇవ్వనని తేల్చి చెప్పింది. ఆర్టీసీ చైర్మన్కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్పై కూడా ప్రభుత్వం ఆంక్షలు, ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారం టీడీపీ కోరగా కేంద్రం అందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మినిస్టర్కి టీడీపీ లేఖ రాయగా బదులు తెలిపారు. విజయనగరంలో జరిగే సభకు పలు రైళ్లను అద్దెకు ఇస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సభకు చేరుకునే విధంగా కేంద్రం చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ యువగళం పాదయాత్ర ముగింపు సభకు కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యేందుకు వీలుగా వివిధ ప్రాంతాల నుంచి 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలేపల్లిలో జరిగే సభకు 19వ తేదీన ఆయా ప్రాంతాల నుంచి రైళ్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇక రైళ్ల వివరాలు చూస్తే బయలుదేరే ప్రాంతం, సమయం, రైలు నంబర్, ఆగే ప్రదేశాలతో ఓ లిస్టుని విడుదల చేశారు. చిత్తూరు నుంచి ఓ రైలు ఉదయం 11 గంటలకు బయలుదేరి 11:30 పాకాలలో, మధ్యాహ్నం 1:45 రేణిగుంటలో ఆగుతుంది. అలాగే తిరుపతి నుంచి మరో రైలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాళహస్తి, 3:30 వెంకటగిరి, సాయంత్రం 4 గంటలకు గూడూరులో ఆగుతుందని తెలిపారు. రైల్వే కోడూరు నుంచి మరో రైలు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయి 7:30 రాజంపేటలో, 8:15 కడపలో, 9:10 ప్రొద్దుటూరులో, 9:40 జమ్మలమడుగులో ఆగుతుంది. ధర్మవరం నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరే రైలు 7:45 అనంతపురంలో, 9:15 గుత్తిలో ఆగుతుంది. నెల్లూరు నుంచి రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయ్యే రైలు 8:30 కావలిలో, రాత్రి 9:30 ఒంగోలులో ఆగుతుంది.